హాయ్ అండి, హలో. నేను ఇవాళ నూడిల్స్ చేస్తున్నాను మా పిల్లల కోసం. ఫస్ట్ అయితే వాటర్ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. నేను డీమార్ట్లో తీసుకొచ్చినానండి నూడిల్స్. 2 పీసెస్ అయితే 4 మెంబర్స్ తినొచ్చు. ఇప్పుడు మనం అవన్నీ మంచిగా ఉడకడానికి కలుపుకోవాలి. కిందికి పైనకి ఉడికిపోయాయి అండి. అవన్నీ మంచిగా ఒక దానిలో వేసేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు అవన్నీ తీసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అండి. ఇంట్లో ఫుడ్ కాబట్టి నేను ఎగ్స్ ఎక్కువ వేస్తున్నానండి. పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ చాలా ఇష్టం. బయట అయితే 2 వేస్తారు, మనం ఇంట్లో కాబట్టి మన ఇష్టం అండి. ఎగ్ ఒక బయటికి తగలాలి కాబట్టి వేసుకోవచ్చు. కలుపుకోవాలండి, అవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పూర్తిగా కలిసిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఇనుప కడాయి పెట్టుకున్నానండి. సరిపడా ఆయిల్, అది వేడయ్యాక కలిపెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. పీసెస్గా చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. మొత్తం చిన్న చిన్న పీసెస్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ వేసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఉడకాలండి అవి. ఇంట్లో ఫుడ్ కదా, ఎంత ఇష్టంగా చేసుకుంటే అంత బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. ఇప్పుడు మనం ఆరిపోయిన నూడిల్స్ అన్నీ అందులో వేసుకోవాలండి. వాటర్ అంతా వెళ్ళిపోయాక అలా పొడి పొడిగా ఒక్క గరిటెతో కలిపితే రాదండి అది, అందుకని 2 తీసుకున్నాను. మనం ఇంట్లోనే కదండి, బయట వాళ్ళ అంత ఫాస్ట్ కాదు, అందుకని అంతా కలిసేలా కలుపుకోవాలండి. సోయా సాస్ అండి, ఇది సరిపడా వేసుకోవాలి. వెనిగర్ అండి, ఇది కూడా సరిపడా వేసుకోవాలి. నేను క్వాంటిటీ అనేది ఏం పెట్టుకోనండి, దానిలో ఎంతైతే సరిపోతుందో అంతే వేసుకుంటాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, అది మొత్తం కలిసేలా.
నూడిల్స్ మసాలా అండి ఇది. నేను షాప్లో కొన్నాను. మనం డబ్బా కూడా దొరుకుతుంది, అందులో సాస్తో సహా వస్తుంది. కాకపోతే నేను సాస్ బాటిల్లో ఉంది కాబట్టి ప్యాకెట్స్ తెచ్చాను. మసాలా 2 ప్యాకెట్స్ పట్టినాయండి. అందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్. ఇవన్నీ ఏవైనా